దో మాట, రేవంత్ దో మాట, ఆంధ్రప్రదేశ్ మంత్రిది ఇంకో మాట. ఇప్పుడు ఈయన నేను బాగా మంచి పని చేసిన ఇవాళ అంటాడు. ఏడాది కింద కూడా నువ్వు కలిసినావు ఒకసారి, జూలై 6 నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచినావు. పిలిచి విభజన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటాం, పరిష్కరిస్తాం అన్నావు. ఇవాళ జూలై 16, ఏడాది మీద 10 రోజులైంది. ఒక్కటైనా పరిష్కరించినవా? ఆ రోజు చెప్పింది విభజన, లోపల జరిగింది ఈ చీకటి ఒప్పందం. గోదావరి బంకచెర్లకు ఆనాడే బీజం పడ్డది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది. ఏడాది మీద 10 రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినావు. నువ్వు ఇప్పుడు ప్రజలకు తేటతెల్లమైంది, నిజం నిప్పు లాంటిది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు కుండ బద్దలు కొట్టినట్టు గోదావరి బంకచెర్ల మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎజెండా, దిస్ ఇస్ అఫీషియల్ ఎజెండా. ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ ఇది. అందులో ఫస్ట్ ఐటమే గోదావరి బంకచెర్ల ఉంది. రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు, చర్చనే జరగలేదు, చర్చ జరిగినప్పుడు ఆత్మనే ముచ్చట ఎక్కడ వస్తుంది అంటాడు. మరి ఇది ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు. అబద్ధం ఆడినందుకు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు, కడతామని ఎజెండానేలో లేనప్పుడు ఆపమనే ముచ్చట రాదని తప్పుడు మాటలు చెప్పినందుకు బేషరతుగా చెంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి బనకచెర్లకు ఒప్పుకోదు. ఎందుకంటే మేము అంటున్నది ఏదో కక్ష కాదు, మా వాటా తేల్చండి. అసలు గోదావరిలో వరద జలాలన్నిటి లేవు, ఉన్నాయా, ఉంటే లెక్క తేల్చండి. ఆ లెక్క తేలిస్తే అందులో తెలంగాణ వాటా అయిందో చెప్పండి. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు అదే ప్రోరాటాలో మాకు 1950 టీఎంసీలు రావాలని. గోదావరి బంకచెర్లలో ఇంకో డేంజర్ ఉంది, ఇప్పటిదాకా మన ప్రభుత్వం మాట్లాడతలేదు. గోదావరి నీళ్ళే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించకపోయే కుట్ర పెట్టింది ఈ ప్రాజెక్టులో. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏం పెట్టారంటే నాగార్జున సాగర్ కుడి కాల్వ 0 నుంచి 80 కిలోమీటర్ల దాకా ఇప్పుడున్న కాల్వను డబుల్ సైజ్ చేస్తారట. చేసి ఆడవాళ్ళు కడుతున్నటువంటి మన రిజర్వాయర్ బొల్లపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకుంటారట. అంటే సాగర్లో ఎప్పుడన్నా కృష్ణా నీళ్ళు వరద వచ్చిందనుకో, ఇప్పుడున్న దానికంటే డబుల్ కెపాసిటీతో కెనాల్ దవ్వాలి, బొల్లపల్లిని బొల్లబొల్ల నింపుకోవాలి. అది కూడా పెట్టింది ఇలా. దాని గురించి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు. అంటే కృష్ణల నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు బొల్లపల్లికి మలపాలి, కృష్ణల నీళ్ళు రాకపోతే గోదావరి నీళ్ళు మలపాలి. ఇదైతే ఇది, అదైతే అది. మరి నువ్వేం చేస్తున్నావు? ఇటు కృష్ణ నీళ్ళు మలుపుతా అంటాడు, అటు గోదావరి నీళ్ళు మలుపుతా అంటే నువ్వు పోయి కమిటీ చేసుకోండి, కమిటీ రిపోర్టు చిరసా వహిస్తా అని తలుపేస్తావు. మీరు చూసింది అందరు మీడియాలో. నేను చెప్పట్లే, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎస్, మనం ఒప్పుకున్న కమిటీ కదండి, మేము ఒప్పుకోవాల్సిందే కదా. మన కమిటీ, మేము వేసిన కమిటీ, మనం వేసిన కమిటీని మనం ఒప్పుకోకుండా ఎట్లుంటాం? వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కమిటీ అంటుండేనా. అందుకే నీళ్ళు తీసుకపోని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకోవడమేనా? ఇవాళ బీజేపీ చంద్రబాబు కలిసి ఉన్నారు. ఇవాళ ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మనం అవసరమైతే చట్టబద్ధంగా పోరాటాలే, ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపో, మేము మీ వెంట వస్తాము అని చెప్పినాం. తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు, మేము కలిసి వస్తాం నీతోని, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఇవాళ నీ డొల్లతనం, నీ యొక్క ఇదంతా బయటపడ్డది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఉన్నది ఉన్నట్టు నిమ్మల చెప్పిండు, చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించిండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు అర్థమైనాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. గోదావరి బంకచెర్ల ఎజెండాలో ఉన్నది, చర్చ జరిగింది, దాని మీద కమిటీ వేసిండ్రు, సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఇంత స్పష్టంగా నిమ్మల చెప్తే చర్చనే జరగలేదు, ముచ్చట ఎక్కడిదని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో, చిత్తశుద్ధి ఏందో, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది.
అందువల్ల రేవంత్ ఇంకా బుకాయించకు, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు, నిజాయితీగా పనిచేయి. థ్యాంక్ యూ.